అందరము లేచి నిలవబడి దేవునికి స్తుతి మహిమలు కలుగునట్లు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 381వ కీర్తన. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. కీర్తన ద్వారా మన ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకున్నాం. విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా, నిన్ను నా వెన పారలయలా, నీవు కాచగా దీవించెదవు, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. నేను సేవకు నీవు కాగా, నీవు నాపై నన్ను చూపి దానమేసి నా కొరకు, దారుణము నీ ప్రియపుత్రుని, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. ఆ రీతిగా నిలబడి ఉండగా ఆరాధన క్రమము పుస్తకము నుండి 2వ ఆరాధన క్రమమును అనుసరించుదాము. ఆరాధన క్రమం పుస్తకము నుండి 2వ ఆరాధన క్రమం. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని మనము ఉత్సహించి సంతోషించెదము గాక. ఆమేన్. ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునట్లు యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వలన జ్ఞానము వలన సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుడు మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. పాపము చేసితేనే ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనమందరము మోకరించి మౌనముగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రె వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి.
నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిని. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిని. మాలో క్షేమము ఏమీయూ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొను. మొదటి పాఠంగా ప్రసంగి 4వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల కల్లా దేవాగా చదవను. పూడే ఆత్మానడుపు. ప్రసంగి 4వ అధ్యాయము 9 నుంచి ప్రారంభం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిగి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వేట ఎలాగూ పుట్టును. ఒంటరి ఎగునొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాణ్ణి ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఇది దేవుని వాక్యం. ఓ దేవా వందనముల్, ఓ దేవా. లేచి నిలబడి ఉండగా ఉత్తర ప్రతుత్తర భాగము కీర్తనల గ్రంథము 128వ సంకీర్తనను చదువుకున్నాం. దావీదు రాసిన కీర్తనలు 128వ అధ్యాయము 1 నుంచి ప్రారంభం. దావీదు రాసిన కీర్తనలు 1 నుంచి ప్రారంభం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వలె నుండురు. భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులోండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానమును గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును నగు సోదే మాయే మాలో కలుగాక. ఆదిని నీ పొడో ఎల్లప్పుడు అయినాట్లో యోగమూల నోను ఆమె. తండ్రి కుమార శుద్ధాత్మకును నగు స్తుతి మాయే మాలో కలుగాక. అందరం కూర్చొని ఉండగా 2వ పాఠము పత్రికా పాఠము నుండి చదివినిపించబడును. ఈ పరిశుద్ధ దినముక ఏర్పాటు చేయబడిన 2వ పాఠముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 33 వరకు చదువుకుందాం. ఆత్మానడోపు సాత్యములోనే పూడే ఆత్మానడోపు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి ప్రారంభం. క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక
పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరిశుద్ధకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలెనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వల్లే తన భార్యను ప్రేమింపవలేను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలేను. ఇది దేవుని పదం. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరము లేచి నిలవబడి 3వ పాఠము సువార్త పాఠము చదివి వినిపించబడును. ఈ పరిశుద్ధ దినముకై ఏర్పాటు చేయబడిన 3వ పాఠముగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనం నుంచి 6 వచనాలు గల దేవుని వాక్యం చదగా విందాం. ఆత్మానడుపు సాత్యములోనికి తోడే, ఆత్మానడుపు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనం నుంచి ప్రారంభం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికిను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేర్పరచకూడదని చెప్పాను. ఇది దేవుని వాక్యం. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. అందరము కూర్చొని దేవునికి స్తుతి మహిమలు కలుగునట్లు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 564వ కీర్తన దేవుని దీవెనలు ధారాళముగను వీరలపై కీర్తనను పడుకోను. 564వ కీర్తన. బాగోగా వేగమే దిగనేమో పాపు
నీరలపై పారుగా వేగమే నీగనీమో పావన యేసుని ధారకను సాధులో నీవెనలో తారారములతో నీరలపుగా వేగమే నీగనీమో పావన యేసునలో పేటో బాబో నీవెనలో తారారములతో నీరలపై పారుగా వేగమే నీగనీమో పావన యేసుని ధారకను ఇక తీత పడా తీరుని ప్రియ తీరుగా దేవరని తీరనలో కారణముగను వీరలపై పాపుగా వేగమే నీగనీమో పావన యేసుని ధారకను వాటికని సాధులమో చేసిన ఈ తీసుకొని నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలోకి విచ్చేసినటువంటి మనము ప్రభు యొక్క ఆశీర్వాదముల ద్వారా ప్రభు యొక్క కృపలను పొందుకునేటటువంటి విధముగా ప్రభువుని అడుగుదాం. దేవుని బిడ్డలారా, తండ్రి, ఈ దినమున నువ్వు నాకు ఎటువంటి వాగ్దానములను చేయబోతున్నావు ప్రభువా, ఎటువంటి హెచ్చరికలను ఇవ్వబోతూ ఉన్నావు ప్రభువా. మీరు మాట్లాడితే నీ దాసుడనైనా నేను, నీ దాసురాలనైనా నేను వినగలుగుటకు సిద్ధముగా ఉన్నాను ప్రభువా అని ఎవరైతే మనసు విప్పి ప్రార్థన చేయగలుగుతారో వారితో మాట్లాడగలిగిన ప్రభు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన ఆదివారపు ఉదయకాలపు ఆరాధన సహవాస సమయాన్ని బట్టి మరి మొదట ప్రభువుకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇటు దైవారాధనలో పాలు పంచుకున్న మన సంఘ పెద్దలకును, పురుషులకును, స్త్రీలకును, యవన బిడ్డలకును చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి వందనములు తెలపరుస్తూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగములను ఆధారం చేసుకొని మన దక్షిణ క్రైస్తవ పంచాంగము ఆధారముగా నేటి మన ధ్యానాంశము వివాహము. ఏంటంటే మన ధ్యానాంశము వివాహం, ఐక్యత మరియు భాగస్వామ్య వేడుక. ఐక్యత, భాగస్వామ్య వేడుక. వివాహమైనటువంటి దంపతులు ఐక్యతతో దేవుడు వారిద్దరి మధ్య ఉంచిన భాగస్వామ్యం ప్రతిరోజు ఒక వేడుకగా ఉండాలి అన్నటువంటిది ఈ అంశము మనకు బోధిస్తూ ఉన్న ఆత్మీయ సత్యం. అందుకు వివాహం దేవుని సన్నిధి ద్వారా ఏర్పాటు చేయబడిన ఒడంబడిక. ఇది ఒకరికి వివాహము చేయడానికి బంధువులు లేక స్నేహితులు లేక రక్త సంబంధికులు
వివాహ సంబంధములను కుదుర్చుటలో వారు ప్రయత్నము చేస్తూ ఉంటారు. అయితే ఈ వివాహము ద్వారా రెండు మనస్సులు జతపరచబడుట, వివాహము ద్వారా ఇద్దరు మనుషులు ఏకమగుట, ఇది దైవికమైనటువంటి ఒడంబడిక. అందుకే ప్రియమైన దేవుని వారలారా, వివాహం దేవుని సన్నిధి ద్వారా ఏర్పాటు చేయబడిన ఒడంబడిక. దేవుడు సృష్టి అంతటిని కలగజేసిన తర్వాత ప్రతిదీ మంచిది 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 మంచిదని చూశాడు. అయితే సృష్టిలో మంచిది కానిది ఒకటి ఉందని ప్రభువు ఆలోచన చేశాడు. ఏంటది మంచిది కానిది? ఏంటంట? ఒంటరితనం. సృష్టిలో మంచిది కానిది ఏదైనా ఉందా అని అంటే అది ఏంటంట? మీరందరూ చెప్పాలి. ఏంటంట? ఒంటరితనం. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకే ఒకరితో ఒకరు జీవితాలను జతపరచుకోవాలి. దైవ సాన్నిధ్యములో, దైవికమైన ఒడంబడికలో వివాహ వయస్సు వచ్చిన తర్వాత దైవికమైన దీవెనలతో మనము ఈ వివాహ వ్యవస్థలోకి ప్రయాణము చేయవలసిన అట్టి జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మీ యొక్క వివాహపు దినమును జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సంవత్సరముల కిందట ఈ మందిరములోకి నూతన వధువుగా నువ్వు ఎలా వచ్చావో స్త్రీలు జ్ఞాపకం చేసుకోవాలి. పురుషులు నూతన వరునిగా ఈ దైవ సాన్నిధ్యములోకి ఎలా రాగలిగారో మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకొనగలగాలి. ఈరోజు నేను మన కాంపౌండ్లో కాలు పెట్టంగానే నాకు ఒక జ్ఞాపకం. ఇదే దినమున 2001వ సంవత్సరం నా వివాహము. అక్కడ నేను పెళ్లి కుమారునిగా, మీరందరూ కొందరు నలుగు వేశారు. వివాహం అయితే చేసే గోల్డెన్ జూబిలీలో జరిగింది. కానీ ఎక్కడ పెళ్లి కుమారునిగా నేను సిద్ధపాటు అయ్యింది? ఎక్కడ? మన రామేశ్వరం, మన బంగ్లాలోనే ఇదే దినమున. ఆ స్థలమును చూడగలుగుతా ఉంటే అదొక ఆనందం. ఓ ఈ స్థలముందు దీవించబడిన విధానం, ఆ స్థలములో దైవికమైన ఆశీస్సులు పొందగలిగిన అనుభూతి, ఇదే 25 సంవత్సరాల వివాహపు దినానికి మళ్ళీ ఈ మందిరములో గురువుగా రావడం, ఇదంతా దేవుడిచ్చిన ఒక గొప్ప ధన్యత. అందుకు మనం ఈ సమయంలో మొదట వివాహమునకు వాడినటువంటి 4 పదాల అర్థాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే పెళ్లిళ్ళలో లేక వివాహములో వాక్యము వినడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకు? ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా భోంచేసి, ఏదో కలిగినది బహుమానం ఇచ్చి వెళ్ళిపోదాం అన్నటువంటి ఒక ఆలోచనతో చాలా మంది వివాహమును గూర్చినటువంటి ప్రసంగాన్ని, వివాహపు ఆ జరిగే వేడుకలు వినడానికి చాలా మంది చెవులు అంతగా ఇష్టపడరు. అందుకే మన దక్షిణేండియా పంచాంగములో 2 ఏళ్లకు ఒకసారి లేక 3 ఏళ్లకు ఒకసారి ఈ యొక్క అంశమును పొందుపరిచి పరిశుద్ధుడైన యేసు చేతుల మీదుగా పరిశుద్ధ వివాహము జరిగిన విధానమును మళ్ళీ జ్ఞాపక స్మృతులతో
ధ్యానం చేయాలన్న ఉద్దేశముతో ఈ యొక్క అంశమును మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకు మనం మొట్టమొదట వివాహము అన్నటువంటి దీనికి వాడినటువంటి పదములు, ఒక 4 పదాలను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిదిగా వివాహము అన్నటువంటి దానికి వాడినటువంటి పదం ఏమిటంటే ఉద్వాహం. ఏంటట? ఉద్వాహం. ఈ ఉద్వాహం అన్నటువంటి ఈ పదములో ఉద్వాహ అన్నటువంటి ధాతు మూలము కాబట్టి ఉద్వాహ అన్నటువంటి పదము యొక్క అర్థం ఏమిటి అనంటే పొందడం, మోయడం అంట. ఉద్వాహ అంటే ఏంటి అర్థము? పొందడం, మోయడం. ఇది మొదటి పదం యొక్క అర్థం. రెండవ పదం వాడారు. వివాహము అన్నటువంటి దానికి వాడినటువంటి రెండవ పదం ఏమిటి అంటే పరిణయం. ఏంటట రెండవ పదము? పరిణయం. పరిణయం అంటే అర్థము ఏమిటంటే ఇది కూడా మొదటి పదములో నుంచే తీసుకోవడం జరిగింది కాబట్టి పరిణయం అంటే అర్థము కూడా ఏం రాస్తూ ఉన్నారంటే పొందడం, ఏంటి రెండవది? మోయడం. మరి ఉద్వాహ పరిణయం అంటే పొందడం, మోయడం. మరి ఏమి పొందాలి, ఏమి మోయాలి అన్నది మనం ఆలోచన చేయగలిగితే భార్యాభర్తలు సంతానమును పొందాలి. వారు మరొక వారసులకు జన్మనివ్వగలిగేటటువంటి విధముగా మరి సంతానాన్ని పొందాలి. భార్యాభర్తలు ధర్మాన్ని మోయాలి. పొందడం అంటే సంతానాన్ని పొందాలి, మోయడం అంటే ఏం మోయాలి? ధర్మాన్ని. ధర్మాన్ని అంటే భర్త భార్య పట్ల భార్య నిర్వర్తించవలసినటువంటి ధర్మం, లేక భార్య పట్ల భర్త ఇరువురు నిర్వర్తించవలసినటువంటి ధర్మం. దీనిని ఖచ్చితంగా ఇరువురు మోయగలుగుతూనే ఉండాలి. అందుకు ఈ ధర్మములో నుంచి భర్త తప్పిపోకూడదు, భార్య తప్పిపోకూడదు. ఎప్పుడైతే తప్పిపోతారో అప్పుడు కలిపినటువంటి యేసు స్వామి మీ నుంచి వేరయ్యేటటువంటి అవకాశము కూడా ఉంటుంది. అందుకే మొదటి అర్థం ఏం చెప్పుకున్నాము? ఉద్వాహ. రెండవ అర్థము పరిణయం. ఈ 2 పదముల యొక్క అర్థము పొందడం, మోయడం. మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు వివాహమైనటువంటి మీరందరూ ఉన్నారు కాబట్టి నువ్వు ఏమి పొందుతూ ఉన్నావు, ఏమి మోస్తూ ఉన్నావు అన్నటువంటిది నీ యొక్క మనస్సులోకి జ్ఞాపకముగా రావలసిన అవసరత ఎంతైనా ఉంది. 3వ పదం మనం చూసినట్లయితే ఉపయమం. ఏంటంటే 3వ పదము ఉపయమం. ఉపయమం అంటే ఇందులో యమ అనేటటువంటి శబ్దానికి ఇంద్రియ నిగ్రహం అని అర్థం. ఉపయమం అంటే యమ అనేటటువంటి శబ్దానికి ఏంటంట? ఇంద్రియ నిగ్రహం. మరి ఇంద్రియ నిగ్రహం అంటే శారీరక, మానసిక భావోద్రేకాలను సమస్థాయిలో ఉంచగలిగేటటువంటిదే ఉపయమం. అనగా భార్యాభర్తల మధ్య స్వేచ్ఛ శృంగారాన్ని అరికట్టగలిగేటటువంటిది ఉపయమం. నాలో భావోద్రేకాలు ఉన్నాయి అని చెప్పి దేవుడిచ్చినటువంటి పవిత్రమైన ఈ శృంగార జీవన విధానమును ఎటు పడితే అటు, ఎవరితో పడితే వారితో
ఈ విధమైనటువంటిది పంచుకోకుండా నిగ్రహించుకోగలిగిన శక్తి, అదుపు చేసుకోగలిగినటువంటి శక్తి, దానిని సమస్థాయిలో ఉంచుకోవలసినటువంటి శక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో దానిని ఏమంటూ ఉన్నారు? ఉపయమం అన్నటువంటిది మనం చూడగలుగుతూ ఉన్నాం. నాలుగవ పదం ప్రాణిగ్రహణం. నాలుగవ పదం ప్రాణిగ్రహణం అనగా భార్యాభర్తలు పరస్పరం చేతులు పట్టుకోవడము. అందుకే పట్టుకున్న చెయ్యిని విడువకుండా దానిని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. తల్లి తండ్రి చేతులలో పెరిగినటువంటి బిడ్డను తన జీవిత పర్యంతము తనకు తోడుగా ఉండగలిగిన, తనకు భర్తగా నిర్ణయించగలిగిన వ్యక్తి చేతిలోకి స్త్రీ యొక్క చెయ్యిని తండ్రి ఎప్పుడైతే ఆ పురుషుని యొక్క చేతిలో పెట్టగలుగుతాడో, వారిద్దరూ ఆ మొదటి చేతుల యొక్క పరస్పర సహకారముతో ఒకరితో ఒకరు కరచాలనము చేయగలుగుతారో దానిని ఏమంటూ ఉన్నారు? ప్రాణి గ్రహణం. చూడు, మనం ఇవన్నీ వివాహములో ఈ పదాలు చెప్పుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరికి ఇష్టం ఉండదు. ఒకసారి నేను ఒక పెళ్లి చేస్తా ఉన్నా, వాక్యము చదివి వాక్యం మొదలు పెట్టంగానే ఈ పెళ్లి కుమారుడు తనకు భార్యగా చేయబడిన భార్యను అప్పుడే గిల్లడం మొదలు పెట్టాడు. అందరూ వాక్యం వినడంలా ఎవరిని చూస్తున్నారుగా? ఇటు గిల్లేటటువంటి పెళ్లి కుమారుని చూడగలుగుతా ఉన్నారు. వాళ్ళలో ఒక వరుసైనటువంటి ఆమె వచ్చి, అల్లుడు, గిల్లుకునే సమయం ఇంకా దండిగా ఉంది లేరా, బాబు చెప్పే వాక్యం ఏంట్రా? ఎందుకంటే మేము చెప్పలేముగా, వాక్యం ఆపి నీది ఆపు అని అంటే ఎటుంటది పరిస్థితి? బాగుండదు. అందుకు ఏం పట్టించుకోము, ఎవరు ఏం చేసుకుంటున్నా వాక్యం చెప్పే రీతిలో చెప్పి వెళ్ళిపోతా ఉంటాం పాస్టర్లు. అందుకే ఈ విధమైనటువంటి 4 పదాలు వివాహము అన్నటువంటి దానికి వాడడం జరిగింది. సరే, ఈ విధమైనటువంటి పదజాలములు ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం, మన చేతులలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో వివాహము అన్నటువంటి ఈ పదానికి వాడిన గ్రీకు హీబ్రూ పదం, ఈ హీబ్రూ గ్రీకు పదములలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పదజాలమును వ్రాసి ఉంటారు సాధారణంగా. కానీ వివాహం అన్నదానికి అటు హీబ్రూలో కానీ ఇటు గ్రీకులో కానీ ఒకే ఒక పదం రాశారు. ఒకే ఒక పదం. ఆ పదం ఏమిటి అనంటే కిద్దూషిన్ అన్న పదము రాశారు. ఏంటట? కిద్దూషిన్. కిద్దూషిన్ అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి సమర్పణ, రెండవది అంకితం, మూడవది ప్రతిష్ట. ఇప్పుడు మనం చర్చి కట్టాం. చర్చిని ఎవరికి ప్రతిష్ట చేస్తాం? ఎవరికి అంకితం చేస్తాం? ఎవరికి సమర్పణ చేస్తాం? ఎవరికి సమర్పణ చేస్తాం? దేవునికి. దేవునికి ప్రతిష్ట చేస్తాం మనం. అందుకే ప్రతిష్ట రోజు తీసుకొని రాబడినటువంటి ప్రతి వస్తువు, లేక దేవుని మందిరములోనికి వచ్చేటటువంటి ప్రతి వస్తువు, అది ఎవరికి సమర్పణ చేయబడుతూ ఉంది? దేవునికి సమర్పణ చేయబడుతూ ఉంది. అందుకే ఇప్పుడు మీరు కొన్ని వస్తువులు ఇక్కడ తెచ్చిపెట్టారు మందిరములో. అయితే ఇచ్చిన తర్వాత ఇది నాది అనేదానికి అవకాశం లేదు. ఎందుకు? నువ్వు ఆ వస్తువును
సంపూర్ణంగా ఆ వస్తువును మనస్ఫూర్తిగా ఎవరి వశం చేశావు? దేవుని వశము చేశావు. ఒకసారి ఒక చర్చి ప్రతిష్ఠ రోజు నేను వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి వాళ్ళ మేటి సంఘ పెద్దను ఒకటేమోని అరుస్తూ ఉన్నాడు. ఏమి నన్ను పిలవలేదు? మేము కనపరాలేదా మీకు? ఎందుకు మీరు మమ్మల్ని మర్చిపోయారు? మేము చందాలు ఇవ్వలేదా? మేము తీర్మాలు ఇవ్వలేదా? మేము సంఘములో లేమా? ఇప్పుడు మీరు వాడుకుంటున్న ఈ పెద్ద బీరువా అది మేమిచ్చిందే కదా అని అంటే ఆయన వచ్చి ఆ మేటి సంఘ పెద్ద, పొరపాటు అయిందిలేనా, నేను వచ్చినప్పుడు మీరు తలుపేస్తున్నారు, సర్దుకో, ఏమవుతుందిలే అని అంటే, ఎట్లా సర్దుకుంటాం? సర్దుకునేంత విషయమా ఇది? ఇంతమందిని మీరు పిలిచారు, మా కుటుంబాన్ని పిలవలేదంటే మేము మీకు కళ్ళలో కనపరాలేదే అని విపరీతంగా మాట్లాడుతా ఉన్నాడు. నేనుగా చూసినంతసేపు చూసి, అన్నా నువ్వు ప్రతిష్ఠ రోజు ఏమి ఇచ్చావు అంటే, బీరువా ఇచ్చాను బాబు అన్నాడు. ఆ బీరువా ఎత్తుకొని పో అని చెప్పాను. అంటే ఆయన నా పక్క చాలా కొంచెం ఆవేశంగా చూశాడు. బీరువా ఎత్తుకపోతామంటాడు బాబు, పిలువనోనికి చెప్పకుండా నా బీరువా నేను ఎత్తుకపోమంటాడే అంటే నేను ఎత్తుకపోలేనా? ఎత్తుకపోతా ఏం? అంత పౌరుషంగా మీరు ఎత్తుకపోమని నేను ఎందుకు ఎత్తుకపోను అని చెప్పి బీరువా భుజానికి ఎత్తుకున్నాడు, ఈపుకు ఎత్తుకొని చిన్నగా పోతూ ఆ కడపాను తట్టుకొని బోర్ల బొక్కల పడిపోయాడు. ఆయన మీద బీరువా పడింది. బీరువా పడితేనే పిలుస్తాడు అందరినీ, రే వచ్చి బీరువా లేపండి అని అంటానే వాళ్ళ మేటి సంఘ పెద్ద, ఎవరూ లేపొద్దు, ఆయన బీరువా ఆయననే ఎత్తుకోవాలి, ఆయన బీరువా ఆయననే ఎత్తుకోవాలి, మనం ఎందుకు ఎత్తాలి అని అంటానే వాళ్ళ భార్య అప్పుడే వచ్చింది. వచ్చి చూసి, ఏంది ఇట్లా పన్నాడు మా ఆయన, ఏమి ఈ విధంగా బీరువా మిందేసుకొని పడిపోయినాడు అని చెప్తే అప్పుడు ఆ రెండు స్త్రీలు అన్నారు, అమ్మ అది మీ బీరువా అంటమ్మా, కాబట్టి మీ బీరువా మీరే ఎత్తకపోవాలి, కాబట్టి నువ్వెత్తు అని అంటానే అప్పుడు ఆమె అట్లా మాట్లాడతాడు, మిందికి తెచ్చుకుంటాడు. అక్క ఏం చేయాల? ఆయన పాపం మేము లేనప్పుడు 2 సార్లు వచ్చిపోయినాడంట. ఏం చేయాలిగా మేము లేనప్పుడు? ఈ పనికమాలోనికి ఎంత చెప్పినా ఇంతే వినడు అని చెప్పి మళ్ళా బీరువా ఎత్తి మళ్ళా మందిరంలోనికి తెచ్చి మళ్ళీ ప్రార్థన చేయించుకొని మళ్ళీ ఆ బీరువాను ఇది దేవునిది. అందుకే కిద్దూషిన్ అనేటటువంటి ఈ పదములో ఏమేమి అర్థాలు ఉన్నాయి? 1 సమర్పణ, 2 అంకితం, 3వది ప్రతిష్ట. ఇప్పుడు మరి తల్లిదండ్రులు తమ బిడ్డను తమకు జీవితాన్ని ఇవ్వగలిగిన పురుషుని యొక్క చేతిలోనికి వారు చేతులు పెట్టి కిద్దూషిని చేస్తారు, అనగా సమర్పణ చేస్తారు, అంకితము చేస్తారు, ఇక విడదీయరాని బంధము ఏర్పడేటటువంటి విధముగా ప్రతిష్ట చేస్తూ ఉంటారు. ఇంకా దేవుని సన్నిధానములో ప్రతిష్ఠించబడిన వస్తువు ఏ రీతిగా నీతి కాదో అదే విధముగా వారిద్దరూ జతపరచబడడం, వారిద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోవడం, ఇది కిద్దూషిని యొక్క పదములో ఉండేటటువంటి ఆశీర్వాదం. ఇప్పుడు అర్థాన్ని మనం చూసాం. ఏమేమి చూసాం? వివాహం అంటే అర్థం పదాలు. 1 ఏ పదం చెప్పుకున్నాం? ఉద్వాహ, 2వది పరిణయం, 3వది ఉపయమం, 4వది ప్రాణిగ్రహణం, 5వది కిద్దూషిన్. ఈ పదాలు మనం చూసాం. ఇప్పుడు 2వ భాగముగా, మొదటిది వివాహం యొక్క పదాల అర్థం. ఇప్పుడు 2వ భాగములో వివాహమును గూర్చి 2 మేధావులు ఇచ్చిన నిర్వచనం మనం చూడాలి. మన పెద్దలు ఒక సామెత చెప్పారు,
పెద్దల మాట ఏంటంట సద్ది మూట అన్నారు. ఎందుకు ఆ విధంగా అన్నారు? సద్ది మూట ఉందంటే ఇక ఆ వ్యక్తికి ఎక్కడికి వెళ్ళినా కూడా దిగులు ఉండదు. ఆకలి అవుతుందేమో, నాకు ఆహారము దొరకదేమో ఆ స్థలములో అనేటటువంటి ఆలోచన ఉండదు. ఎందుకు? వెనకల ఏముంది? తన ఈపు మీద, భుజం మీద సద్ది ఉంది. ఆకలి అయితే తినగలడు, బలాన్ని పెంచుకోగలడు, ఆ బలముతో సాగిపోగలడు. ఆ విధంగా పెద్దల మాట నీ భవిష్యత్ అంతటికి ఒక సద్ది మూట లాగా, అనగా నీకు మేలులు కలిగించేటటువంటి ఒక మూటలాగా ఆ పెద్దల మాట మనకు జీవిత పర్యంతము ఉపయోగకరంగా ఉంటుందని ఆ పదాన్ని లేక ఆ సామెతను చెప్పడము జరిగింది. అదే విధముగానే వివాహమును గూర్చి ఇద్దరు మేధావులు, వారు చాలా పండితులు, వివాహములో ఉన్న నైపుణ్యతను, వివాహములో ఉన్న పరిశుద్ధతను, వివాహములో ఉన్న పవిత్రీకరణను, పరిశుద్ధుడైన యేసు చేతుల మీదుగా వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయబడిన దానిని గ్రహించినటువంటి ఇద్దరు మేధావులు వారు చెప్పినటువంటి మంచి సూక్తి. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే గ్యారీ థామస్ అనే ఆయన. గ్యారీ థామస్ ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, వివాహం ఇద్దరు వ్యక్తులను సంతోషపరిచే క్రియ కంటే మానవాళిని పవిత్రంగా మార్చే దేవుని చేత ఏర్పాటు చేయబడిన క్రియ అని చెప్పారు. వివాహం అంటే కేవలము ఇద్దరు వ్యక్తులు సంతోషించదగ్గ విషయము అని అనుకొనుట కంటే ఈ వివాహము మానవాళిని ఎట్లా ఉంచడానికి ఏర్పాటు చేయబడింది? పవిత్రంగా. అందుకే పవిత్రంగా తన యవ్వన జీవితాన్ని మార్చగలిగిన వివాహం. అందుకు వివాహానికి ముందు ఈ అక్రమ సంబంధముల వైపు వెళ్ళకుండా ఒక పవిత్రమైనటువంటి విధానములోకి వివాహం అన్నది ఇద్దరు వ్యక్తులను ప్రవేశపెడుతుంది. అందుకే ఆయన చాలా మంచిగా చెప్పాడు ఈ మాట. కేవలం ఏదో సంతోషపరచడానికి కాదయ్యా ఇది, ఇద్దరిని ఉల్లాసవంతంగా చేసేటటువంటిది కాదు ఇది. ఇది ఏంటి అనంటే పవిత్రంగా మార్చే ప్రక్రియ. నిన్ను ఎంతగానో పవిత్రతలోకి మార్చగలిగినటువంటి ఒక ప్రక్రియ. ఎందుకంటే పవిత్రుడైన యేసు చేతుల మీదుగా తల్లి గర్భములో మనము పిండముగా రూపించబడుతున్నాము కాబట్టి, ఆ పవిత్రుడైన యేసు చేతుల మీదుగా తల్లి గర్భములో నుంచి లోకములో పుట్టుతాము కాబట్టి, అంతే పవిత్రంగా పెరిగి తర్వాత వివాహము ద్వారా ఆ పవిత్రమైనటువంటి శారీరక సంబంధములో ఉండాలి అన్నది గ్యారీ థామస్ యొక్క అభిప్రాయం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము నుండి 27 వచనములను అట్లా తీసి పెట్టుకొని చూద్దాం వాక్యమును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం ఆధారముగా ఏం చెప్తూ ఉన్నారో మనము చూద్దాం. మరి 25వ వచనం 27వ వచనం రెండు కలిసి ఉంటాయి. ఆ 3 వచనములు, అందులో 27వ వచనము మరి 2వ లైన్ మనము చూస్తే అది ఏమంటున్నాడు? కలంకమైనను, తర్వాత ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. కలంకము, ముడత ఏది కూడా ఉండకూడదు అంట. ఈ రెండింటిలో ఏది ఉన్నా కూడా ఆ వివాహం అపవిత్రపరచబడుతుంది. ఒక పెళ్లిలో నేను వివాహం చేయడానికి వెళ్ళినాం.
పెళ్లి కుమారుడు 12 గంటలకు వచ్చి కూర్చున్నాడు. 1:30 అవుతూ ఉంది, పెళ్లి కుమార్తె రావడమో లేదు. ఏమి విషయము అని చెప్పి నేను ఆ ఊరి సంఘ పెద్దలు వెళ్ళి ఆ పెళ్లి కుమార్తెను మాట్లాడడానికి వెళితే ఆమె రాత్రి ఏ చీర కట్టుకొని ఉందో అదే చీరతోనే ఉంది. ఏమమ్మా, సమయం అవుతా ఉంది, ఇంకా నువ్వు ఆ పెళ్లి వస్త్రం కట్టుకోలేదే, త్వరగా ధరించి రామ్మా అని అంటే, నేను రాను బాబు అని. రానంటే నేను చాలా ఆశ్చర్యం వేశా. మరి నీదేదో జరిగేటట్టుంది, నేనేమన్నా దొంగ పెళ్లి చేయడానికి వచ్చినానని నాకు ఆలోచనలు వస్తాను. ప్రకటన ఏమో చదివినాం, 3 ప్రకటనలు. ఇప్పుడు రానంటుంది, ఏం చేయాలి మరి? ఏమ్మా, ఏమి విషయం అని అడిగితే అప్పుడు అంటుంది, ఆ చీర అంతా తీసి మంచం మీద వేసి, చూడండి బాబు ఎట్టున్నాయి మరకలు, తెచ్చేటప్పుడు చూసుకునేదిలే మా అత్త మామ, చూడండి బాబు దాని మీద ముడతలు ఎలా ఉన్నాయో, నేను ఎట్లా కట్టుకొని ఆ చీర మందిరంలోనికి వచ్చేది, నేను రాను అని తిరుక్కుంది. వాళ్ళమ్మ కాబోయే అత్త గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నారు, అమ్మ కట్టుకోండి అమ్మా, ఏమవుతుందిలేమ్మా, కావాలంటే నీ చీర మీద ఆ వీడియో తీయకుండా చూస్తాములేమ్మా అని ఎంత ప్రాధేయపడినా కూడా రానంటే రా. మీరు ఏం చేయాలి? అప్పుడు పోయి మళ్ళొకటి కొత్త చీర దాపండి, కొత్త చీర దాపండి, అప్పుడు వస్తా నేనని చెప్తే 1:30 అయింది. ఎప్పుడు చీర కొనాలి, ఎప్పుడు ఆమె ధరించాలి, ఎప్పుడు తాళి కట్టించుకోవాలి? నో అంటే నో అని. అప్పుడు వాళ్ళు వెంటనే పరిగెత్తపోయి బండ్లు వేసుకొని పోయి చీర తెచ్చి మళ్ళీ కట్టించి వచ్చే లోపల అందరూ మేము ఉండమంటుంటే వాళ్ళకంతా భోజనాలు పెట్టేసినారు. అన్నాలు తిని ఎవరు పెట్టాల్సిన గిఫ్ట్లు వారు సదింపులు పెట్టేసి అందరు వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు 4 గంటలకు ఆమె పెళ్లి కుమార్తెగా ఆలయంలోకి వచ్చారు. వాళ్ళిద్దరు అమ్మానాయనలు, వీరిద్దరు అమ్మానాయనలు, నేను 5 మంది మీ పెళ్లిలో తాళి కట్టి, ఇంకా ఆ టైములో మేము కూడా ఎట్లా చేసింటామంగా, యమ స్పీడుగా ఏం అడిగేది కూడా లేక కట్టు 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 అన్నట్టు అనమాట. అట్లా ఈ వివాహములో దేవుని యొక్క ఆశీర్వాదములలో వివాహం అన్నది 2 మనసులను ఉల్లాసపరిచేది కాదు, 2 వ్యక్తులను పవిత్రీకరణలోకి తేగలిగేటటువంటిది, పరిశుద్ధతలోకి నడిపించగలిగేటటువంటిది. అందుకే పౌలు ఎఫెసీ సంఘములో ఉండే స్త్రీలలో, పురుషులలో, దాంపత్య జీవితంలో ఉండే జీవన నాడిని గమనించినటువంటి పౌలు వారితో మాట్లాడుతున్నాడు. అమ్మా, వివాహమైనటువంటి స్త్రీలారా, వివాహమైనటువంటి పురుషులారా, మీ దాంపత్య జీవితంలో మీరు కలంకము గాని ముడత అయినను అట్టిది, మళ్ళీ ఏమంటున్నాడు, మరి ఏదైనాను, ఆ 2 కాదయా, కలంకము ముడత 2 కాదు, ఏ రకములోనైనా ముడతలు వచ్చినట్లయితే, కలంకము వచ్చినట్లయితే దానిని ఏం చేయమంటున్నాడు, దానిని తొలగించుకోవాలి. మనము వస్త్రాలలో ఉండే ముడతలు చూస్తూ ఉన్నాం, మంచిదే. ప్రవర్తనలో వచ్చే ముడతలు ఎవరు చూడడము లేదు, మనసులో ఉన్న కలంకమును ఎవరు గ్రహించడము లేదు. అందుకే వివాహ బంధం అపవిత్రపరచబడతా ఉంది. వివాహం ఎంత పవిత్రమైనటువంటి పరిశుద్ధ పరిణయముగా దేవుని చేత ఏర్పాటు చేయబడిందో, అంతగా అపవాది మరి విధానములో అపవాది సంకల్పించేటటువంటి అనాలోచిత ఆలోచనలతో కలుషితము కావించబడుతూ ఉంది. అందుకే మరి ఈ గ్యారీ థామస్ అన్నటువంటి ఆయన ఏం చెప్తూ ఉన్నాడు, వివాహము 2 పవిత్రపరిచేది. మరొక వ్యక్తి ఏం చెప్తూ ఉన్నాడో చూద్దాం. బిల్లీ గ్రహం లేక రూత్ బిల్లీ గ్రహం. బిల్లీ గ్రహం
లేక రూత్ బిల్లీ గ్రహాం. ఈయన ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే, సంతోషకరమైన వివాహం ఏమిటి అనే దాని మీద ఈయన మాట్లాడవలసి వచ్చిందట. ఒకరోజు వివాహమైనటువంటి దంపతులను అందరినీ కూర్చోబెట్టి ఒక చోట ఈయన సంతోషకరమైన వివాహం ఏమిటి అనగానే ఒకరిని ఒకరు చూసుకుంటున్నారట భార్యాభర్తలు. నిజంగానే మరి నా ద్వారా నా భార్య సంతోషంగా ఉందా అని ఈయన భార్యను చూస్తే, భార్య నా ద్వారా నా భర్త నిజంగానే సంతోషంగా ఉన్నాడా, మా ఇద్దరి దాంపత్య జీవితంలో సంతోషం ఉందా, లేక సంతోషము తెచ్చుకుంటున్నామా బలవంతంగా అని అందరూ ఒకరి ముఖాలు కూడా చూసుకుంటుంటే అప్పుడు ఈయన దీని గురించి చెప్పాడంట. ఏం చెప్తూ ఉన్నాడు? సంతోషకరమైన వివాహం ఏమిటంటే ఇద్దరు గొప్పగా క్షమించుకునే కలయికయే వివాహం అన్నాడు. ఏంటట? ఇద్దరు గొప్పగా క్షమించుకునే కలయిక వివాహము అన్నాడంట. అంటేనే వీళ్ళకందరికీ ఏం అర్థం కాలేదంట. ఇదేందయ్యా, క్షమించుకునే కలయిక కలిగిన దంపతుల దాంపత్య జీవితమే సంతోషం అన్నాడు ఈయన. అంటే ఈయన చెప్పినటువంటి మాట ప్రకారముగా భర్త భార్యను నిత్యము క్షమించగలగాలి, భార్య భర్తను నిత్యము ఏం చేయాలట? క్షమించగలగాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఆయన నేర్పినటువంటి ప్రార్థనలో ఏం పెట్టాడు? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించు. మరి నువ్వేమో దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు, నా అపరాధములు క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించని. మంచిదే. అయితే ప్రభువు నిన్ను క్షమించడానికి ఆయన నిన్ను ఏం చూస్తూ ఉన్నాడంటే, నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఎవరిని? నీ పక్కింటి వారిని కాదు, నీ పొరుగింటి వారిని కాదు, నీ వెనకలింటి వారిని కాదు. ఎవరిని క్షమించాలి అంటే నీ జీవిత భాగస్వామిని, లేక నువ్వు నీ భార్యను, నీ భార్య నీ భర్తను, ఇరువురు క్షమించుకోగలిగిన కలయిక ఉండాలి. మేమేమంత గొప్ప తప్పిదములు చేసుకున్నాం బాబు క్షమించుకోవడానికి ఒకరినొకరు అని అనుకుంటాం మనం. కానీ ఉదయం లేవంగానే మాటల రూపములో నొప్పి కలిగించవచ్చు, చూపుల రూపములో నొప్పి కలిగించవచ్చు, లేకపోతే చేష్టల ద్వారా హృదయాలు గాయపరచబడవచ్చు. అందుకనే రాత్రి పడుకోబోయే ముందు భర్త భార్యకు చెప్పాలి అట, ఈ దినమున నేను నిన్ను ఏదైనా బాధపరిచి ఉంటే క్షమించు. భార్య భర్తకు చెప్పాలి, నేను కూడా అండి నిన్ను ఏదైనా గాయపరిచి ఉంటే, బాధ పెట్టి ఉంటే, ఏదైనా నీకు ఆలస్యం చేసి ఉంటే, ఏదైనా నీ కొరకు నువ్వు కోరుకున్నది చేయలేకపోతే నన్ను నువ్వు కూడా ఏం చెప్పాలంట? క్షమించు. ఇట్లా ఒకరినికొకరు క్షమించుకోగలిగిన కలయికయే ఏమంటూ ఉన్నాడు ఈయన? ఏమన్నాడు? సంతోషదాయకమైన వివాహము. సంతోషదాయకమైన వివాహం ఏంటంటే ఒకరిని ఒకరు క్షమించుకోవడం. ఈరోజు కోర్టులో కేసులు ఎక్కువగా ఎవరి ఉన్నాయి అంటే క్రైస్తవ వివాహం చేసుకున్న వారివే ఉన్నాయట. సర్వే చెప్తా ఉంది. క్రైస్తవ వివాహము చేసుకున్న వారు కోర్టు దగ్గర విడాకుల కోసం ఎందుకు కోర్టు మెక్కులు ఎక్కుతున్నారు? చర్చి మెట్లు ఎక్కినటువంటి దంపతులు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారు? ఏంటి కారణం? పవిత్రమైనటువంటి మందిరపు మెట్లు ఎక్కి ఆశీర్వాదములకు వారసులైనటువంటి భార్యాభర్తలు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు? ఎందుకు ఎవరో అన్యుడైనటువంటి వ్యక్తి దగ్గర చేతులు కట్టుకొని నిలబడుతూ ఉన్నారు? ఏమి వివాహ బంధముల పవిత్రత కూడా అర్థం చేసుకోలేని వ్యక్తి దగ్గర, అనామకుని దగ్గర
ఇద్దరు చేతులు కట్టుకొని నువ్వు మాకు న్యాయం చేయి, నువ్వు మాకు తీర్పు తీర్చు అనే భార్యాభర్తలు ఎందుకు అంతగా ఒదిగి ఒదిగి నిలబడుతూ ఉన్నారు? కారణం ఏంటి? ఒకరిని ఒకరు ఏం చేసుకోలేకపోతున్నారు? క్షమించుకోలేకపోవడమే. అందుకే ఈ దినమున నీ వివాహమును గుర్తు చేసుకోవాలి. వివాహమైన దినము నుంచి నువ్వు నీ భార్యను ఎన్ని రకాలుగా కష్టపెట్టావో జ్ఞాపకం చేసుకొని క్షమాపణ చెప్పాలి ఇంటికి పోతానే. ఒక భార్యగా నువ్వు నీ భర్తను వివాహమైనది మొదలుకొని ఎంతమంది ముందర హేళనగా మాట్లాడావో అవన్నీ జ్ఞాపకం చేసుకొని క్షమాపణ చెప్పగలగాలి. చాలామంది స్త్రీలు పురుషులు కొందరితో కలిసి ఉన్నప్పుడు ఇంటికి రా అని పిలుస్తారు, మంచిదే. కొంచెం అలస చేస్తే ఇంకా కొంచెం చనువు తీసుకొని ఏమంటారు? మీదంతా చూసిందే లేబో రా అని అంటారు. అంటే ఆ పిలుపులో తేడా. అందుకే ఇలాంటి వాటన్నిటి నిమిత్తమై ఒకరిని ఒకరు క్షమించుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి భార్యాభర్తలు క్షమించుకోగలిగిన కలయిక సంతోషదాయకమైన వివాహం. మరి ఈ సంతోషదాయకమైన వివాహమునకు 3 పనులు చేయాలంట. ఇప్పుడు నీ దాంపత్య జీవితం అంతా సంతోషంగా ఉండాలంటే నువ్వు 3 పనులు చేయాలి. వాటిని చూద్దాం. ఏంటి 3 పనులు అన్నటువంటిది? 1, గతాన్ని మర్చిపోవాలి. భర్త భార్యను క్షమించాలంటే ఏం మర్చిపోవాలి? గతం, వెనకటి జీవితం. నువ్వు పెళ్లి కాకముందు అందరితో మాట్లాడేదానివే అని అంటూ ఉంటారు కొందరు. అప్పుడు వీరు కూడా ఏమంటారు? నువ్వు మస్తుగా తిరిగినామంటలేబ్బా, మాకు కూడా అందరూ చెప్పిరి, ఆయన కూడా మా అమ్మ మాట మా నాయన మాట కాదనలేక నేను పెళ్లి చేసుకున్నా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ తాళి కట్టిన మరుక్షణం గత వెనకటి జీవితపు విధానాన్ని ఏం చేయాలంట? మర్చిపోవాలి. అది సంబంధం లేదు ఇక్కడ. అది కాదు ఇందులోకి రావలసినటువంటిది. గతం అది గతించిపోయేటటువంటి విధానములో ఉండగలగాలి. అందుకే ఒకరి తప్పులను మరొకరు జ్ఞాపకము చేసుకోకూడదు. అది ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోకూడదు. వివాహమైన కొత్తలో ఒక ఆమె హోటల్ ఎందుకు వెళ్ళి నేను బిర్యానీ చేస్తా అని అన్ని వేసి నల్లగా మార్చి పెట్టిందంట. డేక్ష అంట. దాన్ని పట్టుకొని ఈయన ఎప్పుడు అంటా ఉంటాడు మ్యారేజ్ డే రోజు, ఆ పొద్దు నువ్వు డేక్షంతా మార్చి పెడుతుంది, ఆ పొద్దు ఎంత ఖర్చు. ఆ గతములో మార్చిన విధానం, గతములో మాట్లాడిన విధానం, గతములో మలుసుకున్న విధానం, ఇవన్నీ కూడా సంతోషదాయకమైన జీవితము కొరకు ఏం చేయాలంట? మర్చిపోవాలి. వాక్యమును చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ వచనం. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును ఏంటట మనసులో ఉంచుకొనదు. అపకారాన్ని మనసులో ఉంచుకొనదు అంటే ఎప్పుడో చేసిన దానిని మనసులో పెట్టుకొని, మీ నాయన నాకు తాళి కట్టే సమయానికి గొలుసు పెడతానన్నాడు, కనీసం ఉంగరము కూడా పెట్టలేదు అని, బీరువా ఇస్తామన్నాడు మీ మేనమామ, ఇప్పటి వరకు ఒక్క కుర్చీ కూడా ఇవ్వలేదని, ఇలాంటివన్నీ ఏం చేయాలంట? ఇప్పుడు మర్చిపోవాలి. అవన్నీ ఎత్తి చూపుకోవడానికి కాదు. ఇప్పుడు ఇవ్వని వాటిని జ్ఞాపకం చేసుకొని ప్రస్తుతం ఉన్న సంతోష జీవితాన్ని అయోమయం చేసుకోవడానికి కాదు. రైట్. సంతోష వివాహ జీవితం కోసం మొదటిదిగా ఏం చేయాలి చెప్పాలా మీరు? మొదటిదిగా ఏం చేయాలి?
పలకండి కనీసం. ఏం చేయాలి? గతాన్ని మర్చిపోవాలి. రెండవదిగా సంతోష జీవితం కోసం రెండవదిగా ఏం చేయాలి అని అంటే భార్యాభర్తల సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. దానిని ఉద్ధరించుకుంటూనే పోవాలి అంట. ఎప్పుడో కొత్తలో బాగా నాజుగా బాగుంది నా భార్య అని నువ్వు అమితమైన ప్రేమను చూపించడము కాదు, జీవిత పర్యంతము. అందుకే ఈ సంబంధం పునరుద్ధరించుకునేటటువంటి విధముగా చేసుకోవాలి. వయసు పెరిగే కొలది లావైతా ఉంటారు, వయసు పెరిగే కొలది తలలో తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి, అందం అన్నది తగ్గిపోతూ ఉంటుంది, సౌందర్యం అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అందము ఉన్నా లేకపోయినా, సౌందర్యము ఉన్నా లేకపోయినా ఈ భార్యాభర్తల సంబంధం ఏం చేసుకోవాలంట? పునరుద్ధరించుకోవాలి. అలా పునరుద్ధరించుకోవడమే సంతోషదాయకమైనటువంటి వివాహం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. దీనికి కూడా వాక్యమును ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనమును మనము చూస్తే, ఒకని ఎడల ఒకడు ఏమంటున్నాడు? దయ కలిగి కరుణాహృదయులై. చాలు చదివినటువంటి వాక్యములో ఒకరి ఎడల ఒకరు అంటే భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త, వీరిరువురు వారి యొక్క దాంపత్య జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి అనంటే జీవిత పర్యంతము ఏం చేయమంటున్నాడు? దయ, కరుణ. దయా కరుణ అంటే క్షమించుకోవడం అనే అర్థంలోకి కాదు ఇక్కడ మనం తీసుకోవాల్సింది. నీ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఒకప్పుడు భర్త పట్ల భార్యకు, భార్య పట్ల భర్తకు ఏ విధమైనటువంటి పునరుద్ధరణ సంబంధం ఉండిందో దానిని మెరుగుపరుచుకొనగలిగేటటువంటి విధముగా ఉండగలగాలి. మూడవదిగా సంతోషదాయకమైన వివాహము కొరకు ఏం చేయాలి నువ్వు అంటే, ఒకటేం చేయాలని చెప్పుకున్నాం, ఎప్పుడన్నా చెప్పండి చూద్దాం. ఒకటేం చేయాలి? గతాన్ని మర్చిపోవాలి. మీకు కంఠపాఠం రావాలి. అరే ఈరోజు నేను చర్చికి పోయినా వివాహం గురించి చెప్పారు, సరే అంత గుర్తు లేకపోయినా ఒక 3 మాటలు అన్నా, సరే సంతోషదాయకమైన దాంపత్య జీవితాన్ని పెంచుకోమన్నారు, దానికి ఏం చేయాలి నేను అనేదన్నా మీకు జ్ఞాపకం రావడం కోసమే 1, 2, 3 అని మీకు చెప్పేది. అందుకేం చేయాలంట? సంతోషదాయక వివాహం కోసము అందరు చెప్పాలి గట్టిగా, గతాన్ని మర్చిపోవాలి. రెండవది సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. మూడవదిగా దేవుని ప్రేమను ప్రతిబింబించాలి. మీ ఇద్దరిలో ఉన్న ప్రేమ అది దేవుని ప్రేమను ప్రతిబింబించే విధంగా ఉండాలి. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమించాడో ఆ ప్రేమను వెల్లడిపరచడానికి కల్వరి శిలువ పైన ఎన్ని అవమానములు పొందాడో, ఉమ్మి వేయించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ప్రక్కలో బల్లెపోటు పొడిపించుకోగలిగాడు. ఇవన్నీ ఎందుకు అంటే దేవుని ప్రేమ ప్రత్యక్షము కావడానికి, దైవికమైన ప్రేమ నీ ఎడల ఉంది అని వెల్లడిపరచడానికి. అదే విధముగానే భార్య భర్తలలో ఉండేటటువంటి ఈ ప్రేమ కూడా దేవుని ప్రేమను సమాజంలో చూపించగలగాలి. మీరిద్దరు కలిసి షాపింగ్ పోతారు, మీరిద్దరు కలిసి వెళ్తారు పార్కుకు, మరి ఇద్దరు కలిసి మందిరానికి రాలేరే. ఇద్దరు కలిసి అన్యోన్య దంపతులుగా ఒకరి చేతిలో ఒకరు బైబిల్ పెట్టుకొని ఇద్దరు పక్క నడుస్తూ వస్తూ ఉంటే అది ఎంత దీవెనకరమైన ఆశీర్వాదం. ఎగ్జిబిషన్లకు పక్కన ఉంటాం, పార్కులకు పక్కన ఉంటాం, సినిమాలకు పక్కన పోతాం. సినిమాకు పోయి భర్త ఒక చోట భార్య ఒక చోట కూర్చుంటారా? ఎవరైనా కూర్చోరు. ఎక్కడ కూర్చుంటారు? పక్కనే సీటు. ఒక్కొక్కరు బుకింగ్లో వాడు వేరే సీట్ ఇచ్చినాడు అనుకో, వాడిని బయటికి లాగాం మనం దాంట్లో నుంచి. నువ్వు ముందు బయటికి రాను అని అమ్మా. ఇక్కడ మందిరములో నీ స్థానం వచ్చేటప్పుడు. అందుకే దేవుని ప్రేమ, నీ భర్త అంటే నీకు ప్రేమ, నీ భార్య అంటే నీకు ప్రేమ మంచిదే. అయితే ఈ ప్రేమ
ఎవరి ప్రేమను ప్రతిబింబింప చేయాలి? దేవుని ప్రేమను. అందుకు వాక్యమును చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ 8వ వచనం చూద్దాం. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఒకరిలో ఒకరు ప్రేమ గలవారై మిక్కుటముగా. ఎందుకంటే ఇది దేవుని ప్రేమను ప్రతిబింబింప చేయగలిగేటటువంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా, బిల్లీ గ్రహం ఆయన చెప్పినటువంటి ఒక మంచి మాట, వివాహం అంటే ఇద్దరిని ఉల్లాసపరిచేది కాదు. వివాహం అంటే ఒకరినొకరు క్షమించుకోగలిగేది. క్షమించుకోగలిగిన వివాహములో సంతోషం ఉంటుంది. ఆ సంతోషదాయకమైన వివాహపు దాంపత్య జీవితములో 3 పనులు చేయాలి. 1, గతాన్ని మర్చిపోవాలి. 2వది, సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. 3వది, దేవుని ప్రేమను ప్రతిబింబించుకోవాలి. ఇప్పుడు మనం చదివినటువంటి 3 పాఠములలోకి వెళ్దాం. 3 పాఠములలోకి. ఏ పాఠం చదువుకున్నాం? మొదటి పాఠము ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి ఎన్ని వచనాలు చదువుకున్నాము? 12 వచనాలు చదువుకున్నాం. మరి ఈ మొదటి పాఠములో నుంచి మనము నేర్చుకునే మొదటి ఆత్మీయ సత్యం ఏమిటంటే వివాహం విడదీయరాని బంధం. ఏంటట? వివాహం విడదీయరాని బంధం. ఎట్లా విడదీయరానిదిగా ఉంది అని అంటే 12వ వచనమును మనం చదవగలిగితే చివరి భాగం, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. 3 పేటల త్రాడు అన్నాడు. ఆ దాని హిబ్రూలో ఏ పదం రాశారంటే చెబెల్ అని రాశారు. స్త్రీలు గుర్తు పెట్టుకోవాలా, మీ మెడలో ఉన్న 3 పేటల త్రాడుకు హిబ్రూ పదం ఏమిటంట? చెబెల్. పలకని చూద్దాం స్త్రీలు మాత్రం. చెబెల్. చెబెల్ అంటే అర్థం ఏమిటంటే సులభంగా తెగేది కాదంట, ఎంత తెంచినా తెగేది కాదు అంట, తెగేదే కాదు. అలగడ్డ దగ్గర పడకళ్ళ బిజ్జి దాటుతానే ఒక ఊరు ఉంది. అప్పుడు నేను ఇంకా పాస్టర్ కాదు, మా అన్న పాస్టర్. అక్కడ ఒక దినం ప్రార్థన పెట్టారు. భర్త చనిపోయాడు, భార్య. సమాధి దగ్గరికి ప్రార్థన చేయడానికి పోయే వ్యక్తి కూడా పోవాలి. నేను కూడా పోయినా. పోతే ఆమెకు అన్నీ అలంకరించి ఆడ ఆమె ఏడ్చి పెడతా ఉంటే బలవంతంగా ఒకరు రాయి తీసి గాజులన్నీ కొట్టి పెడతా ఉన్నాడు. వీడేమో ఫుల్గా మందు తాగినాడు, ఆమెమో ఏడుస్తూ ఉంది. నేనేమో అప్పుడు ఇంకా డిగ్రీ చదువుతా ఉండా. ఈ సిచ్యువేషన్ చూసి నేను ఆడ భయపడిపోతాను అన్నటువంటి ఒక ఆలోచన. అందుకు బైబిల్లో గట్టిగా పట్టుకున్నాగా. ఎందుకంటే అంతా పసుపు పూసినారు, బాగా బొట్టు పెట్టినారు. ఇంకా గాజులను పగలడం తర్వాత ఒకడొచ్చి ఒక వ్యక్తి తాళి ఇట పట్టుకున్నాడు, లాగుతా ఉన్నాడు. మెడ కోసుకుంటా ఉంది రావడం, మెడేమో కోసుకుంటా ఉంది, లాగుతా ఉన్నాడు రావడం. నేనుండి అన్నా ఏమట్లా తీయొచ్చు కదా. అప్పుడు తెలియదు, దీని గురించి అవగాహన కూడా లేదు. ఏమన్నా తీయొచ్చు కదా అట్లా పైకి, ఏమంతా లాగడం ఏమి లేదు బాబు, ఇది తెగిపోవాలా అంటా ఉన్నాడు. ఏం కావాలంట? అది భర్త చనిపోయినాడు కాబట్టి ఆ బంధము తెగిపోవాలా. తెగిపోయిన దానికి సూచన ఆమె మెడలో వేసిన తాళిబొట్టు దారం, ఆ తాడు తెగి రావాలంట బయటికి. ఏందర నీ పాప వల్ల తెగొచ్చేది, మెడ తెగేటట్టుంది అని నేనంటే, అప్పుడు మెడ తెగేటట్టుంది స్వామి అన్నా, ఏంది అదంతా అని అంటే, లేదు బాబు అది ఆచారం, నీకు తెలుసు, నువ్వు ఇంకా యవనస్తులు, నీకేం తెలుసు అని. అది కరెక్టే కదా. ఇంకొకరైతే కోపం తెచ్చుకుంటారు కదా, నేను వెళ్ళిపోతలైతే నాకు తెలుదాన్నేవు కదా, నేను వెళ్ళిపోతలే అంటారు. నాకేం కోపం రాదు, ఎందుకంటే ఒకరు ఏదైనా మాట్లాడితే ఆ మాటలో సత్యము, దాన్ని నేను గ్రహించగలుగుతా.
అందుకు ఆయన అంటే సరేలే బాగా మీరు ఎటన్నా చేసుకున్నారు అంట, అయిపోతానే పిలిచి ప్రార్థన చేస్తా అని చెప్పి గుంజుతా ఉన్నాడు. ఆమె ఏడుస్తా ఉంది. ఇద్దరు బట్టి లాగినాడు. ఇద్దరు బట్టి లాగితే ఆమె మెడ కోసుకొని వచ్చి మొత్తం తెగొచ్చాడు. కానీ వాక్యం ఏమంటుంది? 3 పేటల త్రాడు ఏమంటుంది? త్వరగా తెగిపోదు కదా. ఎంత చక్కగా వాక్యం చెప్తూ ఉన్నాడు. ప్రశ్న వేశాడు కదా, 3 పేటల త్రాడు తెగిపోదు కదా. అందుకే చెబెల్ అంటే సులభంగా తెగేది కాదు, సునాయాసంగా తెంచితే తెగేది కాదు భార్యాభర్తల బంధం. అందుకే ఈ బంధం ఏమిటంటే విడదీయరాని బంధం. 3 పేటల త్రాడు అనగా ఒకరు పురుషుడైతే ఒకరు స్త్రీ అయితే మూడవ వ్యక్తి ఎవరు? యేసు స్వామి. ఆయన ముడివేసిన బంధం ఇది. ఆయన చేతుల మీదుగా అందుకొనబడిన 3 పేటల త్రాడుతో సంబంధాన్ని కలపగలిగినటువంటి బంధం ఈ బంధం. అందుకే ఇది విడదీయరాని బంధం. కాబట్టి తెంచుకోవడానికి బలవంతపు పనులు ఎవరూ చేయకూడదు. బలవంతంగా తెంచుకోవడానికి ఎవరైనా ప్రయత్నములు చేస్తే జీవితంలో ఎన్నో నష్టపోతాము. అందుకే దేవుని బిడ్డలారా, మొదటి పాఠం ద్వారా ఏం నేర్చుకుంటున్నాము? వివాహం విడదీయరాని బంధం. రెండవ పాఠంలోకి వెళితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21-33 వివాహం ప్రేమ త్యాగముతో కూడిన బంధం. విడదీయరాని బంధం రెండవ పాఠంలోకి వచ్చేసరికి ఎట్లా మారిపోవాలి? ప్రేమ త్యాగముతో కూడిన బంధముగా మారాలి. ఇది త్యాగం ఉండాలి. ఇందులో భార్య కొరకు భర్త త్యాగం చేయాలి, ఏదైనా చేయాల్సిందే. భార్య భర్త కోసం త్యాగం చేయాల్సిందే. ఈ త్యాగము చేసుకొనుటలోనే ఈ బంధం ఇరువురిని అందులో ఏకం చేస్తుంది. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆ చివరి భాగంలోకి మనం వెళ్దాం. 27వ వచనం చివరి భాగంలో మనము చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చివరి భాగంలో మనం చూడగలిగితే, ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని, అంటే సంఘమనే వధువును పవిత్రపరచి సంఘమనే వధువు కోసం వరుడైన యేసు యొక్క ప్రేమ త్యాగం ఏమిటంటూ ఉన్నాడు? తన్ను తానే అప్పగించుకోవడం, తన్ను తానే బలి అర్పణ కావించుకోవడం. సంఘమనే వధువా, అవసరమైతే నీకోసం నా ప్రాణం ఇస్తా, అవసరమైతే నీకోసం నేను చనిపోతున్నాను అని యేసు స్వామి త్యాగముతో కూడిన ప్రేమ బంధాన్ని తెలపరిచాడు. మరి చాలా మంది మాటల్లో చెప్తా ఉంటారు, నీకోసం నేను చనిపోవడానికైనా సిద్ధమే అని. యవన ప్రాయంలో ఉన్నప్పుడు ప్రేమించుకోగలుగుతా, ఎక్కువ ఇలాంటి మాటలు మాట్లాడి నీకోసం నేను సావడానికైనా సిద్ధమే అని. నిజంగా చచ్చిపోతారా? సావరు చాలా మంది. అవసరమైతే చంపి ఇంకొకరిని చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు, మనసును చంపుతా ఉంటారు. అందుకే దీనిలో మనం సత్యాన్ని గ్రహించవలసిన అవసరం. రైట్, 3వ పాఠంలోకి వెళ్దాం. 3వ పాఠంలోకి వెళితే వివాహం ఏకబంధం, విడదీయరాని బంధం, ప్రేమ త్యాగముతో కూడిన బంధం. ఈ ప్రేమ త్యాగముతో కూడిన బంధం ఎట్లా మారాలి? ఏకబంధముగా, అనగా ఒకటిగా ఉంచబడినటువంటి బంధములోకి వెళ్ళవలసిన అవసరం. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రియేక. అందుకే భార్య భర్త ఇద్దరు ఏకం. ఆ త్రియేక దేవుని సన్నిధిలో వీరిద్దరూ ఏకము కావించబడేటటువంటి విధానములోకి వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అందుకు మనం చదివినటువంటి సువార్త పాత్రను చూసి ముగించుకుందాం తొందరగా. ఈరోజు కొంచెం
ఆలస్యమైనా పర్వాలేదు, వివాహమును గురించి మనం క్షుణ్ణంగా ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త తీద్దాం, ఆ వాక్యం అందరూ తీయాలి, మీకు కొన్ని అర్థము కావడానికి చూద్దాం. మత్తయి సువార్త ఏం చదువుకున్నాం? 19వ అధ్యాయం 4వ వచనము నుండి 6 వచనాలలో మరి యేసు స్వామి దగ్గరికి కొందరు వచ్చారు. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఏం చేశారు? ఆయన యొద్దకు వచ్చి, ఏ కారణము చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? వారు కూడా ఎంత చక్కగా అడుగుతా ఉన్నారు యేసుస్వామిని. ఎందుకు అడిగారు ఈ ప్రశ్న యేసుస్వామిని? యేసును ఇరకటములో పెట్టడానికి. అందులో ఏ ప్రాంతము నుంచి వచ్చారంట వారు? 19వ అధ్యాయం 1వ వచనములో గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న ఏ ప్రాంతం అంట? యూదయ ప్రాంతం. యూదయ ప్రాంతములో 3 గురువులు ఉన్నారు. యూదయ ప్రాంతములో 3 గురువులు ఆనాటి యాజకులుగా పేరు పొందిన వారిలో ఒకరు ఎవరు అంటే షమ్మయి, 2వ వ్యక్తి హిల్లేలు, 3వ వ్యక్తి అకీబా. ఈ 3 దగ్గర కొందరు శిష్యరికం చేశారు. ఆయన బోధలు బాగా నేర్చుకున్నారు. నేర్చుకున్నటువంటి వీరు యేసుస్వామి దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నారు, అయ్యా పురుషుడు భార్యను విడిచిపెట్టుట ఏ కారణం చేతనా న్యాయమా? నువ్వు చెప్పు, ఏం చెప్తావో చూసాం. అంటే విడిచిపెట్టొచ్చు అంటే మరి వివాహ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేసిందో? నువ్వే కదా. మరి నువ్వు ఎట్లా విడిచిపెట్టమని చెప్తావు అనే నేరం మోపొచ్చు. విడిచిపెట్టకూడదు అంటే ఆమె తప్పు చేస్తే ఎట్లా పెట్టుకోవాలయ్యా దగ్గర? ఎలా పెట్టుకోవాలి దగ్గర? చూస్తే ఎట్లా పెట్టుకోవాలి? ఇట్లా మాట్లాడే అవకాశం ఉంది. అందుకే ఈ 3 యొక్క దగ్గర పొందినటువంటి వీరి యొక్క బోధలు ఏమిటి అని అంటే, షమ్మయి అనేవాడు ఏమి నేర్పాడు సమాజానికి అంటే, వ్యభిచారపు నేరము చేత విడాకులు ఇవ్వచ్చని నేర్పించాడు. వీడు నేర్పించినటువంటి పాఠం వ్యభిచారము చేత అంటే స్త్రీకి ఇవ్వచ్చు, మరి పురుషునికి చూడు ఎంత అన్యాయమైన బోధ నేర్పించాడు. 2వ వాడు ఎవరు? హిల్లేలు. హిల్లేలు అనే వ్యక్తి ఏం చెప్తూ ఉన్నాడు అంటే, జుట్టు సరిగా వేసుకోకపోతే విడాకులు ఇవ్వచ్చట. హిల్లేలు అనేవాడు ఏం చెప్తా ఉన్నాడు? స్త్రీలు జుట్టు సరిగా జడ వేసుకోకుండా బయటికి వెళితే ఏం చేయొచ్చట? విడాకులు ఇవ్వచ్చంట. ఇప్పుడు గినక ఈ వ్యక్తి బతికి ఉంటే మీరందరూ పోయి ఏం చేసిందరు? ఆ వ్యక్తిని చంపిందరా? చంపరా? ఖచ్చితంగా కొట్టి చంపిందరు. ఏమరా జడ వేసుకోకపోతే విడాకులు ఏమని చెప్తావు మా భర్తకు అని అంటారా? అనరా? అనగలుగుతారు. మళ్ళా ఏం చెప్పినాడు ఆయన అంటే, వేరొక పురుషునితో మాటికి మాట్లాడుతూ ఉందనుకో విడాకులు ఇవ్వచ్చంట. బా ఎంత కఠినంగా చెప్పాడు కదా ఇతడు. వేరొక పురుషునితో మాటికి మాట్లాడుతూ ఉంటే విడాకులు ఇవ్వచ్చంట. ఈ వ్యక్తి మాట్లాడవచ్చు, ఈమెమో మాట్లాడకూడదు. ఈ వ్యక్తికి ఏమో వీధంతా స్నేహం ఉండొచ్చు, ఈమెమో ఇంటికి లోపలి మాత్రమే పరిమితమై ఉండాలి. ఏమి బోధలు ఆ కాలంలో! యూదయ ప్రాంతంలో ఇవే నేర్పించారు వాళ్ళు. మళ్ళీ ఏం చెప్పినాడు ఆయన? భర్త ఎదుట తల్లితో తండ్రితో పౌరుషంగా మాట్లాడితే విడాకులు అంట. భర్త ఎదుట భర్త యొక్క తల్లితో తండ్రితో ఈ కోడలుగా వచ్చిన ఆమె పౌరుషంగా మాట్లాడిందనుకో ఏం చేయొచ్చట? విడాకులు చేయొచ్చంట. ఇప్పుడు కూడా కొడతారు మీరు కదా. ఏం ముసలామె మాకేమిచ్చిందని మా అత్త ఎందుకు పెట్టుకోవాలి మేము దగ్గర? ఈ ముసలాయ పత్తిని అంత ఆస్తి అంతా తగలబెడితే ఏమీ లేనప్పుడు మేము అన్నం పెట్టాలా? అది కూడా మాట్లాడకూడదు అంట. మాట్లాడితే విడాకులు ఇవ్వచ్చు అంట. ఈ విధంగా ఎవరు చెప్పారు? హిల్లేలు అనేటటువంటి వ్యక్తి. 3వ వ్యక్తి ఎవరేం చెప్పాము? అకీబా. 3 గురువులు ఉన్నారు యూదయ ప్రాంతంలో. ఒకరు షమ్మై, 2వది హిల్లేలు, 3వది అకీబా. అకీబా ఏం చెప్తూ ఉన్నాడు అంటే, భర్తకు మరొక స్త్రీతో ప్రేమాయణము ఉంటే మొదటి భార్యకు విడాకులు ఇవ్వచ్చట. ఈడు నేర్పింది. ఈమె మీద మోజు తగ్గిపోయి వేరొక స్త్రీ మీద మోజు కలిగితే ఈ తగ్గినటువంటి ఆమెకు ఈ వ్యక్తి ఏం చేయొచ్చట? చంపిందరు మాత్రంగా. వీడు కనుక బతికిందంటే ఇప్పటికే ఇట్లాంటివన్నీ నేర్పి పెట్టినారు ఆ కాలంలో వీళ్ళ 3.
ఈ నేర్చుకున్న వాళ్ళు వచ్చి యేసుస్వామి అడుగుతా ఉన్నారు, ఇప్పుడు చెప్పయ్యాను మా బోధలు మేము విన్నాము కదా, ఇప్పుడు చెప్పు నువ్వు అంటే ప్రభు ఏమంటున్నాడు, అయ్యా పాత నిబంధన ప్రకారముగా హృదయ కాఠిన్యమును బట్టి మోసే చెప్పాడు, అంతేగాని విడాకులు ఇయ్యమని కాదు దాని ఉద్దేశం, విడిచిపెట్టమని కాదు ఉద్దేశం. హృదయములో కాఠిన్యం ఉంటే నువ్వు అలా చేయడానికి పోతావు. అదే కాఠిన్యమును తొలగించుకోగలిగితే హ్యాపీగా సంసారం చేసుకుంటావు. అందుకే చదివిన ఉత్తర ప్రత్యుత్తర భాగములో వివాహం ఆశీర్వాదముల సంబంధం, మొదటి పాఠములో విడిదీయరాని బంధం, రెండవ పాఠములో ప్రేమ త్యాగముతో కూడిన బంధం, మూడవ పాఠములో ఏం చెప్పుకున్నాము, ఏకబంధం. మరి ఉత్తర ప్రత్యుత్తర భాగములో ఆశీర్వాదాల బంధం. అందుకే 1 నుంచి 3 వచనములలో మరి అక్కడ చెప్తూ ఉన్నాడు, 1 నుంచి 2 వచనములలో విధేయత ద్వారా ఆశీర్వాదం, 3 నుంచి 4 వచనములలో కుటుంబ ఆశీర్వాదం, 5 నుంచి 6 వచనములలో వారసత్వ ఆశీర్వాదం. కాబట్టి వివాహాన్ని గురించి వివాహములో మనం ఎప్పుడు ఇంత కూలంకుషంగా విని ఉండము. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు కాబట్టి చక్కగా దేవుడు నీకు ఇచ్చిన భార్యతో, దేవుడు నీకు ఇచ్చిన భర్తతో సంతోషభరితమైన వివాహ బంధములో ఉండాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందరం లేచి నిలవబడి ఒక చిన్న పల్లవి 2 చరణాలు మనం పడుకుందాం. మరి అందరికీ వచ్చినటువంటి పాటే, ఇద్దరు భార్యాభర్తలు మరి దేవుని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అనేటటువంటి పాట ద్వారా ప్రభువుని మహిమపరుచుదాం. అందరము క్లాప్స్ కొడుతూ దేవుని మహిమపరుచుదాం. సంతోషదాయకమైన వివాహ బంధములో దేవుడు మనందరిని ఆశీర్వదించిన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను ప్రతిబింబించగలిగిన వివాహ బంధం దేవుడు మనకు ఏర్పాటు చేశాడు దేవుని బిడ్డలారా. అందుకే దీనికి బద్దులమై జ్ఞాపకం చేసుకున్నాం. భర్తగా భార్యనేమైనా నిష్ఠురపరుచుకుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన బంధం. ఒకవేళ చనిపోయిన భర్త ఉండొచ్చు, చనిపోయిన భార్య ఉండొచ్చు, అయినా వారితో గడిపిన వివాహ బంధాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఉన్నవారితో లేని వారితో జ్ఞాపక స్మృతులతో దేవుని మహిమపరచడానికి ప్రయత్నం వచ్చేద్దాం. అందుకే అందరము కలిసి రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా పాటను అందరికి వచ్చినటువంటి పాట చక్కగా పాడదాం. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, అందరం రాజా నీ సన్నిధిలో నేనుంటా అయ్యా, మనసా
భూలోకమందు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవ, భూలోకమందు నీ బిడ్డలమైన మేము వివాహ వ్యవస్థలో ఒకరినొకరు క్షమించుకోగలిగేటటువంటి విధముగా, సంబంధాలు పునరుద్ధరించుకోగలిగేటటువంటి విధముగా, దేవుని ప్రేమను ప్రతిబింబించగలిగేటటువంటి విధముగా, విడదీయరాని బంధములోకి, ప్రేమ జగడున్న బంధములోనికి, ఏకత్వమైన బంధములోకి రాగలిగే కృపను ప్రసాదించమని ప్రార్థన చేసుకోవాలి. ఎవరైతే ఎవరి బాధపడ్డ మనస్సులు విడదీయబడుతూ ఉన్నాయో అట్టి బాధపడ్డ మనస్సు అర్థమగలగాలి ప్రభువా. వారు ఒకరిలో ఉండలేనంత స్థితిలోకి రాగలగాలి ప్రభువా. ఒక్కరికో విసిగిస్తున్నారేమో మాతో మాట్లాడి దేవా, ఈ సమయంలో క్షమించుకోలేని భార్యాభర్త ఎవరైనా ఉంటే క్షమించుకోగలిగిన హృదయం ప్రసాదించండి నాయన. ఎవరైనా ఒకరొకరు మనసును గాయపరుస్తూ ఉంటే, భర్త భార్య మనసులు భర్త మనసులు గాయపరుస్తూ ఉంటారు ప్రభువా. ఈ సమయంలో యేసు నామములో కలవరసులో మీరు పలికిన మొదటి మాట, ఏం చేసిన వీరిని క్షమించమని చెప్పిన దేవా, ప్రతి ఒక్క భార్య భర్తతో నేను క్షమిస్తున్నానని చెప్పగలిగాను ప్రభువా. మీరు మమ్మల్ని క్షమించాలి కాబట్టి భార్య భర్తతో చెప్పాలి, నేను క్షమిస్తున్నాను కార్యక్రమం దేవా. రామేశ్వర చేసే సంఘంలో ఎవరైతే వివాహ బంధంలో భార్యతో ఎదిరించుకున్నారో ఆశీర్వాదానికి వారసులైనటువంటి దంపతులుగా ఎవరైతే ఈ సమయంలో వివాహ సమయంలో జతపరచబడ్డారో వారందరూ దీవెనకు కట్టలైన జీవిస్తున్నారు. యేసు పేరుగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నైసర్గ ప్రమాణ సూత్ర పరలోక దేవుడు నుండి దేవుడు తండ్రితో ఎదురు కలవాలని ఉన్నాడు. సంవత్సరం ఆయన మూలంగా జరిగాను. ఆయన మనుషులమైన పరలోకం నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వల్ల కన్యకు మరియకు శరీరధారి మనుషులాడు. ఆయన మన కొరకు పొందికలకు కాలంలో స్థిరమైనవాడు. ఆయన బాధపడి బాధపెట్టబడింది. లేచి పరలోకంలోకి తండ్రి విజయకు ఉన్నాడు. పరిశుద్ధాత్మను నడుస్తున్నాను. ఆయన ప్రభువును జీవించువాడు, తండ్రి నుండి కుమారుడి నుండి ఐదేవాడు కూడా ఆరాధింపబడి నియమపువాడు, పవిత్ర ద్వారా పలికిన వాడిని ఉన్నాడు. మరియు ప్రారంభము కూర్చుందా పక్కన అన్న పేరు ఎందుకు తొందరగా వస్తుందంటే మేము దీపులపాటులో విజయకుడు మా సహవాసం చిన్నప్పుడు నాకు మాకు ఉంది కాబట్టి వాళ్ళని పిలుచుంట అంత మాత్రం బాబు వాళ్ళ పిలుచుకోవడం. తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవనామం పేరున మా ప్రభువు ఈ బంధాలు భద్రపరిచి ఆయన సకల ఐశ్వర్యాలు దీవించున్నాం. యేసు పేరుతో కూర్చున్నాము తండ్రి. తర్వాత ముఖంలో పెట్టి చూసి ఏమనుకుంటారు? దేవుని ఆశీర్వాదములు జంటకు ప్రభు ఇచ్చుడు ఎల్లప్పుడు అందించును కాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని ఆశీర్వాదములు ఈ జంటకు ప్రభు ఇచ్చుడు ఎల్లప్పుడు అందించును కాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని ఆశీర్వాదములు అన్నీ ఈ జంటకు ఈ పట్టణకు ప్రభు అనుగ్రహించును కాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని ఆశీర్వాదములు అన్నీ ఈ జంటకు ప్రభు శుభాకాంక్షలతో దీవించును కాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని ఆశీర్వాదములు అన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మక ఆశీర్వాదములు అన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని ఆశీర్వాదములు అన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని ఆశీర్వాదములు అన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని ఆశీర్వాదములు అన్నీ ప్రభు ఈ దంపతులకు అందించును గాక. తండ్రి
తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అందించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించుగాక. పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అందించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అందించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అందించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అందించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అందించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అందించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అందించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అందించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ ఈ దంపతులకు ప్రభు అనుగ్రహించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ దంపతులకు ప్రభు అనుగ్రహించుగాక. తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదములన్నీ దంపతులకు ప్రభు అనుగ్రహించుగాక.